ఇంతవరకు ప్రభా మీ నామాన్ని మహింపరుచుకున్నారు. స్తోత్రాలు. ఈ వాక్యం వినడానికి ఇష్టపడుతున్నాం. మీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి. మా అందరికీ అవసరమైన వాక్యం మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ప్రభా మీ కొరకు బ్రతుకున్నట్లుగా మాలో ప్రభా ఆశ పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మరుగు చేయండి. మీ స్వరాన్ని మాకు వినిపింపచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంత్రం వేళ దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. యాకోబు తన కుటుంబానికి, ఇక వాక్యం విందాం. యాకోబు తన కుటుంబానికి 3 విషయాలు చెప్పాడు. తన కుటుంబానికి, తనతో ఉన్నవారందరికీ క్లుప్తమైన వర్తమానం, 3 శ్రేష్టమైన పాఠాలు మనం నేర్చుకోవాలి. 3 మాటలే ఇందులో శ్రేష్టమైన విషయాలు యాకోబు తన కుటుంబానికి చెప్తున్నాడు. పరుచుకోండి అని చెప్పాడు. వారు వెళ్ళొచ్చుండగా బాగా అయిపోయారు వాళ్ళు. ఆన్ దేర్ వే అని రాయబడింది ఇంగ్లీష్ బైబిల్లో. వారు వెళ్ళుచుండగా స్వస్థపడ్డారు, బాగయ్యారు. అయితే తిరిగి వచ్చింది ఎంతమంది? 9 మంది. ఇప్పుడు మళ్ళీ యేసయ్య దగ్గరికి రావాలంటే వాళ్ళకి ఏం రావాలి? పెద్ద చెప్పండి. అది ఒక విషయం తెలుసుకోండి. తిరిగి ఒకడే వచ్చాడు, 9 మంది రాలేదు. ఒక విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇంకా యేసయ్యతో వాళ్ళకి పని లేదు. మళ్ళీ యేసయ్యతో పని పడాలంటే చిట్కా ఒకటే, మళ్ళీ కుష్ఠరోగం వస్తే యేసయ్య అవసరం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు బాగయ్యారు, బాగుంది. వాళ్ళ శరీరాలు బాగయ్యాయి, కోల్పోయిన రూపం వచ్చింది, ఇప్పుడు సమాజంలో చేర్చబడే స్థితి వచ్చింది. ఇంటికి వెళ్ళిపోతారు, ఎవరు వారిని అడ్డగించరు, ఎవరు వాళ్ళని రాళ్లతో కొట్టరు. అపవిత్రుడని ఎవరు వారిని కేకవేయరు, వీళ్ళు కూడా కేక వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ బాహ్య కనిపించే కుష్ఠరోగం అయితే పోయింది, కానీ లోనుంది ఒక కుష్ఠరోగం, ఘోరమైన వ్యాధి. వాళ్ళలో అంతరంగ కుష్ఠరోగం పోలేదు. మీకు ఒక విషయం తెలుసా? అవసరానికి దేవుడు అంటే మనంత కన్నా భయానకమైన పరిస్థితుల్లో జీవించేవాళ్ళు ఎవరు లేరు. ఆపద మొక్కులు కాదు ఆయన మనకు సర్వస్వమై ఉన్నాడు. ఆయన మన జీవితం అయి ఉన్నాడు. ఆయన మన శ్వాస అయి ఉన్నాడు. ఆయన మన ప్రాణం అయి ఉన్నాడు. జీవాధారం అయి ఉన్నాడు ఆయన. కష్టాలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, మళ్ళీ కష్టాలు వస్తాయి. కష్టాలను బట్టి దేవుని నమ్ముకోవడం కాదు. నీ జీవిత సారం క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అర్థమవుతుంది. గమనించండి, ఇట్టే ఆపదతో మొక్కాడు యాకోబు. దేవుడు ఎంత మంచివాడు తెలుసా? యాకోబు పిలవలేదు దేవుణ్ణి. నువ్వెవరో నాకు కనిపించనలేదు, నేనున్న ఈ పరిస్థితుల్లో నువ్వు కనిపించి మాట్లాడు, నన్ను ధైర్యపరచు, నా గండం గట్టెక్కించని నోటి మాట ద్వారా కూడా పిలవలేదు దేవుణ్ణి. అయితే ఒంటరిగా ఉన్న యాకోబు దగ్గరికి దేవుడు నిచ్చినేశాడు. చెప్పండి, ఏమేశాడు? దాని అర్థం ఏంటంటే ఆ నిచ్చిన ఆయనే వచ్చాడు. వచ్చి యాకోబును దేవుడే పలకరిస్తున్నాడు. అది విషయం. ఇక్కడ ఆయనే మాట్లాడుతున్నాడు. హలో జేకబ్, నేను ఎవరినో తెలుసా? మీ తాత దేవుణ్ణి, మీ నాన్న దేవుణ్ణి అని ఒక మాట అన్నాడు. నువ్వు ఇష్టపడితే నేను నీ దేవుడిగా కూడా ఉంటా. ఈరోజు ఇక్కడున్న మీరు, దేవుడు బలంతాన్ని రాడు, కానీ మాట్లాడతాడు. ఆయన చేసేది ఏంటంటే హృదయ వాకిటి దగ్గర శబ్దం చేస్తాడు, కొడతాడు, నిలబడి మాట్లాడతాడు, తన గురించి చెప్తాడు, తను ఎవరో చెప్తాడు, నువ్వు ఇష్టపడితే లోనికి వస్తాడు. అందుకే కదా హృదయ వాకిటి దగ్గర తలుపు తట్టుచున్న ఎవరైనాను నా స్వరము విని తలుపు తీయాల్సింది ఎవరంతటి వాళ్ళే తీయాలి. నెట్టుకొని రాడు. అసలు దేవుడు ఎంత మంచివాడు చూడండి.
నెట్టడు, తలుపు కొట్టడం వరకే. యాకోబుతో దేవుడు చెప్పాడు, నేను మీ తాత దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి, మీ నాయన ఇసాకు దేవుణ్ణి, నీ దేవుడుగా ఉండాలి అని నువ్వు నిర్ణయించుకుంటే ఇదిగో నేను చెప్పినట్టు నువ్వు విను. కొంచెం తేరుకున్నాడు, అంతే కదా. ఇప్పుడు మనం ఒంటరిగా ఉన్నాం, బాధల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, ఎవరు లేరు మన పక్క. వెనక తట్టు ఒక వ్యక్తి భుజం తట్టి, డోంట్ వర్రీ నేనున్నా, మీ తాత తెలుసు, మీ నాన్న తెలుసు, నువ్వున్న పరిస్థితి నాకు తెలుసు, నేను నీకు తోడుగా ఉంటానంటే ఎట్టుంటుంది మనకి? చెప్పండి, ఎట్టుంటుంది? ధైర్యంగా ఆలోచించండి. యాకోబు ఒక్కసారి పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. ఒక్కసారి ఆ నిత్యం చూశాడు. కల్లో ఇదంతా ఒక కలగా నేను నిత్యం చూశాడు. ఆ నిత్యం ఎట్టుంది అంటే అమోఘంగా ఉంది. దాని 2 కాళ్ళు కింద భూమిని తగులుతున్నాయి, పైన 2 ఇంత పెద్ద నిచ్చెన. ఆయనకి ఇంకేం కనిపించట్లా, భూమి ఆకాశం 2 కలిసిపోయినాయి. కలిపిందేంటి? పెద్దగా కలిపిందేంటి అంటున్నాడు. ఇదిగో యాకోబు స్టార్ట్, ఎక్కేసాయి, పైకి ఎక్కు అని ఆయనకి తోడుగా. పైగా నిచ్చెన ఖాళీగా లేదు, ఫుల్ బిజీగా ఉన్నారు దేవదూతలు ఎక్కటం దిగటం. పైగా దేవుడు ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడు? పై నుండి మాట్లాడుతున్నాడు. ఈయన ఎక్కడున్నాడు? అంత దూరం ఉంది. ఆయన ఆకాశం అందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఆయనే మాట్లాడుతున్నాడు యాకోబుతో. యాకోబు ప్రాణం తెప్పరిల్లింది. నువ్వు ఇష్టపడితే నేను దేవుడిగా ఉంటాను యాకోబు అని చెప్పాడు. అన్ని విషయాలు చెప్పాడు. దేవుడే మాట్లాడి పలకరించి, ఇదిగో నీవు నా మాట వింటే, నన్ను నువ్వు దేవుడిగా ఒప్పుకుంటే, ఇదిగో ఈ భూభాగం అంతా నీకు ఇస్తా, వాగ్దానం చేసిందంతా నీకు ఇస్తా అని దేవుడు యాకోబును పలకరించాడు. దీన్ని బట్టి మీకు ఒక విషయం అర్థమవుతుంది, ఆయనే పలకరిస్తాడు మనల్ని. చెప్పండి, మనం పలకరించకపోయినా ఆయనే మనలను హలో ఎలా ఉన్నావు అని. అదే క్రైస్తవ లక్షణం. ఎదుటోడు పలకరించకపోయినా మీరు పలకరించండి, ఏమవుతుంది? ఎదురు మాట్లాడలేదా? తలదిప్పుకున్నారా? ఏదో సమయంలో నువ్వే పలకరించు, వివాదం పరిష్కారం అవుతుంది. నీ నుండి తప్పితం లేకుండా చూసుకో, మంచిది కదా. వాళ్ళు నీవు మాట్లాడడానికి అర్హులు కాదు అని నువ్వు నిర్ణయానికి వచ్చావా? అయితే చివరిసారి పలకరించు, మాట్లాడు. నీవే ఒక మెట్టు దిగితే తప్పులేదు కదా. ఆకాశం ఉన్న దేవుడు, నిచ్చెన పైనున్న దేవుడు మాట వినని యాకోబు కోసం అన్ని మెట్లు దిగి కిందకి వచ్చాడా లేదా? పెద్ద చెప్పండి. మరి నీకేమైంది? పంతాలకు పోతాం, పట్టింపులకు పోతాం, వాళ్ళే రావాలి అంటాం. ఎందుకు రావాలి? దేవుని నమ్ముకున్న మనం వెళ్ళొచ్చు కదా. ఇలా చేయడం ద్వారా నీలో దైవత్వం ఉట్టిపడుతుంది. దేవస్వరూపంలో పాలిభాగస్తులు అవడం అని పేతురు భక్తుడు రాస్తున్నాడు. దేవుని స్వరూపంలో, దేవస్వరూపం అని చెప్తున్నాడు. మనలో ఆ దేవుని స్వరూపం అలా చేయడం ద్వారా ఉట్టిపడుతుంది. అది కదా కావాలి. ఇక్కడికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, వెళ్తున్నాం, ఇంతటితో ఒక మెట్టు. కానీ మీరు చేయాల్సిందంటే ఏమి విన్నావో దాన్ని నీ జీవితానికి అన్వయించుకోవాలి. వాక్యం వినే కొలదే నీలో ఆ క్రీస్తు యొక్క సారూప్యం కనిపించాలి. ఇది దేవుడు యాకోబు జీవితాన్ని నలగొడుతున్నాడు. అది విషయం. ఏం చేస్తున్నాడు? నలగొట్టడం. నలగొడితేనే మనలో ఆరోపం వస్తుంది. మనం ఎలా మారాలి అంటే జాగ్రత్త వినండి. యాకోబులు మనం దేవుడు తర్వాత మెట్లోకి మనల్ని ఎలా తీసుకెళ్ళాలని ఇష్టపడుతున్నాడంటే, యాకోబు ఇశ్రాయేలుగా మారాలి. ఎట్ట మారాలి? ఇంకోసారి పెద్దగా. ఇశ్రాయేల్ అంటే ఎవరు? దేవునితో పోరాడి, అబ్బా దేవుడు చూడండి మోసగాడిని గెలిపించాడు దేవుడు. రెండో మెట్టు యాకోబు దేనిగా మారాలి? పెద్దగా. మీరు మారారా? ఇశ్రాయేలుగా మారడం గొప్ప విషయం. అయితే అంతటితో అవ్వలేదు. ఇంకా ఇశ్రాయేలు యెషూరునుగా మారాలి. ఏంటి? ఎలా? 3
యాకోబు, ఇశ్రాయేలు, యెషూరును. చెప్పండి ఒకసారి. మీరు ఇశ్రాయేల్ అంటే ఏంటి? దేవునితో పోరాడి గెలిచిన వాడని పెట్టుకున్నారా? యెషూరు అని అంటే బాగా బలము నొందినవాడు అని అర్థం. చెప్పండి. బాగా మోసగాడు ఏమవ్వాలి? నిద్ర వస్తుందా? మరి చెప్పరేంటి? మోసగాడు ఏమయ్యాడు? బాగా బలము నొందినవాడయ్యాడు. ఇది యాకోబు జీవితంలో దేవుడు మెట్లు చెప్తున్నాడు. యాకోబును ఇక వాక్యంలోకి వెళదాం. వినండి చాలా జాగ్రత్తగా. దేవుడు మన జీవితంలో ఏం కోరుతున్నాడు? యాకోబు చివరికి తన కుటుంబానికి 3 విషయాలు చెప్పాడు. మీ కుటుంబానికి చెప్పాల్సి వస్తాయి, మీ బిడ్డలకు చెప్పాల్సి వస్తాయి, లేదా భార్యగా నీ భర్తకు చెప్పాల్సి వస్తాయి, భర్తగా నీ భార్యకి చెప్పాల్సి వస్తాయి, నీ కుటుంబానికి, నీ ఇరుగు పొరుగు వారికి. ఈ 3 చెప్పండి. ఈ 3 చెప్తే చాలు, వాళ్ళ జీవితాలు మారిపోతాయి. వినండి, ఇక్కడ ఆసక్తికరమైన విషయం మనం నేర్చుకోబోతున్నాం. ఇంతకీ ఏం చెప్పాడు? రండి చూద్దాం మనం. ఆదికాండం 35వ అధ్యాయం. ఆదికాండం 35వ అధ్యాయం 2వ వచనం, 2-3 వచనాలు. యాకోబు తన ఇంటి వారితోనూ, తీలేదా? ఆదికాండం 35వ అధ్యాయం 2-3 వచనాలు. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారితోనూ మీ యొద్ద ఉన్న అన్య దేవతలను పారవేసి, ఒకటి దానిపైన అండర్లైన్ చేసి ఒకటి రాయండి. మిమ్మును మీరు శుషిపరుచుకొని, అండర్లైన్. నెంబర్ 2, మీ వస్త్రములను మార్చుకొనుడే. నెంబర్ 3, మనము లేచి బేతేలుకు వెళుదాము. అండర్లైన్. బేతేలుకు వెళ్ళాలి. బేతేల్ అంటే ఏంటి? దేవుని ఇల్లు. బేత్ ఏల్, ఏల్ అంటే దేవుడు, బేత్ అంటే ఇల్లు. కాబట్టి బేతేల్ అంటే ఏంటి? దేవుని మందిరం, చర్చ్. లేండి, ఇంకా నిద్రపోతారా మీరు? 6 గంటలకు ఆరాధన. లేచి మనం ఎక్కడికి వెళదాం? బేతేలుకి వెళదాం, దేవుని ఆలయానికి వెళదాం. అయితే మీరు మీ బిడ్డలకు, మీ కుటుంబానికి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు లేవండి చెప్పాలి. మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని, అనగా శుభ్రపరుచుకొని, మీ వస్త్రములు మార్చుకోండి, మనం బేతేలుకు వెళదాం. ఇది యాకోబు తన కుటుంబానికి అందరికీ చెప్పాడు. ఇందులో మనం విషయాలు తెలుసుకోవడానికి ముందు ఏం జరిగింది? ఇక్కడ ఏ అధ్యాయం చదువుతున్నాం మనం? 35. అసలు ఈ 35వ అధ్యాయంలో ఉన్న విషయాలు మీకు అర్థం అవడానికి మనం 28 నుంచి స్టార్ట్ చేయాలి. 28వ అధ్యాయం నుంచి మీకు అక్కడ నుండి మీరు ఒక్కొక్క ఎపిసోడ్, ఒక్కొక్క మజిలీ చదువుకుంటూ వెళ్తే కానీ అక్కడ అర్థం కాదు. నేను ఇదంతా చదవడానికి సమయం లేదు, కానీ నేను ఒక స్టోరీలాగా చెప్తాను, వినండి, మీకు అర్థమవుతుంది జాగ్రత్తగా. ఇప్పుడు యాకోబు వెళ్ళిపోతున్నాడు కదా, తండ్రిని మోసగించాడు, తర్వాత అన్నను మోసగించాడు, ఇప్పుడు అన్న వస్తున్నాడు చంపడానికి. ఎవరిని? అందుకే వాళ్ళ అమ్మ చెప్పింది, వెళ్ళిపో, మీ అన్న వచ్చి నిన్ను చంపుతాడు. మీ అన్న వచ్చి నిన్ను చంపకముందే మీ మామ దగ్గరికి వెళ్ళిపో. చూడండి ఎవరి చేతిలో పెట్టిందో కొడుకుని. ఎవరి చేతిలో? మామ చేతిలో. పాపం మామ బాగా చూసుకుంటాడంటే వాడు పరమ దుర్మార్గుడు. ఎవరు? ఆ మామగాడు మామూలు మామ కాదు. మామ దగ్గరికి వెళ్ళి, పాపం ఇంక తెలియదు, అల్లుడు కదా, ఓ సామెత ఉంది కదా, తల్లి చచ్చిపోయిన ఎవరు ఉండొచ్చు? పెద్ద చెప్పండి. ఏంటి ఎవరు చెప్పట్లేదు? మీ మేనమామలు కూడా లాభంలో కనిపిస్తున్నారా ఏంటి మీకేమన్నా? కానీ ఈడు మామూలుడు కాదు, ఈ మామ. ఎవరు? లాబాను. పాపం ఆమెనుకుంది అల్లుడిని బాగా చూసుకుంటాడులే అని అనుకొని, వెళ్ళు 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 మామ దగ్గరికి వెళ్ళు, నీకు అక్కడే సురక్షితం, అక్కడే భద్రత, అక్కడే సంరక్షణరా, ఏదొచ్చినా మీ మామ నిన్ను కాపాడుతాడు, త్వరగా వెళ్ళు అని అన్నొచ్చేలేపు యాకోబును పంపిస్తూ ఉంది. యాకోబు ఒక్కడే, ఎప్పుడు ఇల్లు వదిలినోడు కాదు, వాళ్ళ అమ్మను వదిలినోడు కాదు, గుడారాలు వదిలినవాడు కాదు, ఎప్పుడు ఒంటరిగా ఎప్పుడు ప్రయాణం చేయలేదు యాకోబు. అయితే ఇప్పుడు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు. వస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడంటే బేర్షెబా నుండి హారానికి వస్తున్నాడు. హారానికి వెళ్ళాలి. మధ్యలో పొద్దుగుంకింది, ఎవరు లేరు, అక్కడే మిగిలిపోయాడు. మీరు ఆలోచించండి, ప్రొద్దుగుంకు వేళ ఎంత భయానకం. దారి తెలియదు ఎట్టెళ్ళాలో, రాత్రిపూట అయింది కదా, చేయాల్సిన ప్రయాణం అంతా చేశాడు. ప్రొద్దుగుంకింది, అక్కడికి వచ్చాడు, ఏం చేయాలి, ఎట్టి వెళ్ళలేడు.
వెనక్కి వెళ్తే భయం, ముందుకు వెళ్ళలేడు, దారి తెలియదు. యాకోబు ఏం జరిగిందో చూడండి. అక్కడ 28వ అధ్యాయం ఆదికాండం 12వ వచనం, దాని 10 చూద్దాం. అక్కడ 10 నుంచి చదువుదాం. ఆదికాండం 28:10. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినప్పుడు అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి అనే మాట గమనించారు. అక్కడ ఒక చోట చేరాడు, ప్రొద్దుగుంకింది. ప్రొద్దుగుంకిన అనుభవం నిజమే అండి. చాలాసార్లు మన జీవితాల్లో ప్రొద్దుగుంకిపోయింది. ఏం చేయాలి? మన జీవితంలో ప్రొద్దుగుంకింది, వెలుగు లేదు. యేసు క్రీస్తు దగ్గర శిష్యులు వాక్యం విన్నప్పుడు వారికి ఆహారం పెట్టాల్సి వచ్చింది. శిష్యులు అంటున్నారు, ప్రభువా వీళ్ళని పంపించే. వారు వెళ్ళి ఊర్లోకి ఆహారం తెచ్చుకుంటారు. బైబిల్ గ్రంథం రాయబడింది, ప్రొద్దుగుంకెను. జీవితంలో ప్రొద్దుగుంకడం అంటే చీకట్లో కమ్ముకుంటున్నాయి. చాలామంది జీవితాల్లో చీకట్లో కమ్ముకున్న దినాలు, ప్రొద్దుగుంకిన దినాలు. ఏం చేయాలి? భయపడద్దు. నీ జీవితంలో ప్రొద్దుగుంకిందన్న సంగతి దేవుడు తెలుసు. అందుకే నీ కొరకు ఏమి సిద్ధం చేయాలో అది సిద్ధం చేస్తాడు, నీ కొరకు నిచ్చినేస్తాడు. ఎక్కడికి వెళ్ళాలి? ప్రొద్దుగుంకింది. యాకోబు ఏం చేశాడు? ఆ రాత్రి నిలిచిపోయి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనేను. ఏం చేస్తాడు? ప్రాణానికి తెగించాడు. ఏమో ఏదైతే అవుతుంది. రాయి తీసుకున్నాడు, అలసిపోయిన మీదట ఒక రాయి తలగడగా చేసుకొని పడుకున్నాడు. అప్పుడు అతడు ఒక కల కనెను. చెప్పండి, ఏం పన్నాడు? కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండేను. ఇందాక మనం నేర్చుకున్నాం, ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. గమనించండి, నిలపబడి ఉండెను. ఎవరో నిలబెట్టారు దాన్ని? దేవుడే నిలబెట్టాడు. ఆ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎవరు? ఆకాశ మండలము కన్నా మిక్కిలి హెచ్చైన వాడు కదా. ఆకాశానికి భూమికి ఆయన ఎవరో తెలుసా? మధ్యన వ్రేలాడదీయబడిన రక్షకుడు ఆయన. వింటున్నారా? చాలినవాడు ఆయన. మానవుడు పాపి అయిన మానవుణ్ణి నీతిమంతుడైన దేవునిని కలపడానికి వేయబడిన నిచ్చెన అది. యాకోబు యొద్దకు తేబడిన నిచ్చెన. మీరు చూడండి, యాకోబు ఇక్కడ పడుకుంటే నిచ్చెన ఎక్కడో వేరే చోట. ఇలా ఎక్కడికి? యాకోబు ఎక్కడున్నాడు అక్కడికి. అందుకే చూసారా, అందుబాటులో ఉన్న నిచ్చెన, సమీపంగా ఉన్న నిచ్చెన, చాలిన నిచ్చెన, బలమైన నిచ్చెన, ఆకాశాన్ని భూమిని కలిపిన నిచ్చెన, పొడవైన నిచ్చెన, ఏ మనుషుడు నిలబెట్టలేని నిచ్చెన. ఆ నిచ్చెనే యేసుక్రీస్తు ప్రభువారు. మధ్యన నిలబడిందామని నిచ్చెన. వింటున్నారా? పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, కింద యాకోబు ఉన్నాడు కదా. దేవునికి నరునికి మధ్యవర్తి అక్కడే ఆయన క్రీస్తు యేసు అన్న ఆ నిచ్చెన అది. చూడండి, అక్కడ దాని కొన ఆకాశమునంటేనో దాని మీద దేవుని దూతలు ఎక్కుచు మరియు యెహోవా దానికి పైగా నిలిచి అంటున్నాడు. దేవుడే నిలిచాడు, దేవుడే మాట్లాడుతున్నాడు. చూసారా? పాపిని పలకరిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, పలకరించే దేవుడు ఆయన. చెప్పండి అందరూ, ఏంటి? చూసారా ఏమేమి మాట్లాడుతున్నాడు? అసలు యాకోబుతో దేవునికి ఏం పని? ఈయన పచ్చి మోసగాడు, అబద్ధాలు ఆడాడు, తండ్రిని మోసగించాడు. తండ్రి ముందు నిలబడి ముసలాయన ముందు, నాయనా అసలు నువ్వు ఇంత తొందరగా వేటాడి ఎలా తెచ్చావరా అంటే స్క్రిప్ట్ వాళ్ళమ్మ రాసింది చదివాడు. నీ దేవుడు దానిని నా ముందుకి వేట చేస్తుంటే నేనేం పోలా, దాన్ని తెచ్చాడు అంటే ఆయన అంటున్నాడు, శభాష్ రా కొడక, ఎంత మంచి వేటగాడివి అని. ఇంకో డౌట్ వచ్చింది, ఇదేంట్రా నీ స్వరం ఎట్టుంది? యాకోబులా నీ స్వరం ఎట్టుంది? యాకోబులాగుంది. ఇట్రా ఇట్రా ఇట్రా. మళ్ళీ కాస్ట్యూమ్స్ డిజైనరు ఆమె ఎవరు? కథ స్క్రీన్ ప్లే ఎవరండి? కథ రైటర్. చూడండి అట్ట. మళ్ళీ కాస్ట్యూమ్స్ కూడా తొడిగిచ్చింది. ఆయన తవిడగానే రైట్, వీడు వేసావే, తిన్నాడు పాపం పెద్ద ఆయన. ఎవరు? తిని మొత్తం దీవులన్నీ ఇచ్చేశాడు. చూడండి, అసలు అటువంటి ఓడికి దేవునితో ఏం పని? దేవునికి ఏం పని? దేవుడికి కావాల్సింది వాళ్ళే. పాపి అయిన మానవుణ్ణి ప్రేమించాడు దేవుడు. వెతుకుతూ వచ్చాడు ఆయన, నిచ్చెనయ్యాడు, దగ్గరికి వచ్చాడు, పలకరించాడు. పలకరించే దేవుడు ఆయన. దేవుడు తప్ప ఎవరు పలకరిస్తారు చెప్పండి? మనం ఆయన మనిషి అయితే ముఖం తిప్పుకొని వెళ్ళిపోయేవాడు. ఆయన మనిషి కాదు.
నిన్ను పలకరించడానికి మానవుడైన దేవుడు ఆయన. అందుకే నీ వైపే వచ్చాడు ఆయన. అందరూ దాటి వెళుతున్న కుష్ఠరోగిని పట్టుకున్నాడు ఆయన. అందరూ పాపి అయిన మనిషి అంటే జక్క ఇంటికి పోయాడు ఆయన. ఈమె పాపి అని తెలీదా? ఎందుకు వ్యర్థం అవ్వాలి? ఆమెను ఎందుకు నిన్ను పట్టుకొని ఇస్తున్నావు? ఆమెను పట్టుకొని ఇచ్చాడు. రాళ్లతో కొట్టి చంపో ఈమెను, మోషే ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉందో చెప్పు అంటే ప్రభు అన్నాడు. అమ్మ అన్నాడు ఆమెని. వాళ్ళు ఎవరు శిక్షించలేదా? ఎవరు పిలుస్తారు అలాగా? యూదుడు అయిన నీవు సమరయురాలనైనా నన్ను దాహం ఎలా అడుగుతున్నావు? నేను అడుగుతా. ఎందుకు తెలుసా? నాకు కావాల్సింది నువ్వే. సచ్ లవింగ్ అండ్ కంపాషన్, వెరీ నియర్. దేవుడు చూసారా? సమీపం. నిచ్చెన అది చెప్తుంది. ఎక్కడ ఆయన బేర్షిబా నుండి బయలుదేరి హారానికి వస్తున్నాడు. మధ్యలో ఆయన దగ్గరికి వేయబడింది నిచ్చెన. దేవుడే మాట్లాడుతున్నాడు. అంటే చూడండి, సంభాషణ, కమ్యూనికేషన్ మొదట ఎక్కడ ప్రారంభమైంది? ఎవరు స్టార్ట్ చేశారు పెద్దగా? దేవుడే. హాగరు కూడా పారిపోయి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అందుకే దేవుడే పలకరిస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? షరాయి, దాసివైన, దట్స్ యువర్ ప్లేస్. ఎక్కడికి పోతున్నావు? నువ్వు ఉండాల్సింది అక్కడైతే. దేవుడే పలకరిస్తున్నాడు. పలకరించే దేవుడు అండి ఆయన. నువ్వు ఎప్పుడైనా దేవుడు నిన్ను పలకరించాలి, దేవుడు నాతో మాట్లాడాలి అంటే చాలా తేలిక. దేవుని వాక్యం తెరిచి, ప్రవ్వా నాతో మాట్లాడు, ప్రవ్వా నన్ను పలకరించు ప్రవ్వా. మీకు ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆ రోజు వేయబడింది ఈ నిచ్చెనే, దేవుని వాక్యం. ఆ వాక్యం అయ్యున్న దేవుడు నిచ్చెనయ్యాడు. ఈ దినాన నీ ఇంట్లోకి వచ్చాడు. చదువుతున్నారా ఈ వాక్యాన్ని? చదవాలి. నిచ్చెన వేసినప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు అక్కడ. దేవుడు మాట్లాడుతున్నాడు. 11వ వచనం, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడనైన యెహోవాను, నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుకరేణువులగును. నీవు పడమటి తట్టుకు, తూర్పు దిక్కు, ఉత్తర తట్టు, దక్షిణ తట్టుకు వ్యాపించదవు. భూమి యొక్క వంశములను నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆస్వాదించబడును. ఈ మాటలు దేవుడు ఎవరితో అన్నాడు గుర్తుందా? అబ్రహాముతో అన్నాడు. గుర్తుందా? 12వ అధ్యాయం ప్రారంభంలో అబ్రహాముని పిలిచినప్పుడు దేవుడు ఏమో మాట్లాడుతుంది అంటున్నాడు. నీ మూలముగా ఒక మాట చెప్పాడు, నేను అబ్రహాము దేవుడును ఇసాకు దేవుణ్ణి. ఇదంతా చెప్పి నీ దేవుడిగా కూడా ఉంటాను నువ్వు ఇష్టపడితే. ఈ భూమిని నీకు ఇస్తాను అని చెప్తూ పడమటి తిక్కు, తూర్పు, ఉత్తరం, దక్షిణ తట్టు వ్యాపించదవు. భూమి యొక్క సమస్త వంశములు నీ మూలముగా నీ సంతానం మూలంగా ఆస్వాదించబడును. 15 చూడండి. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను చెప్తాను. నేను మళ్ళీ తెస్తా యాకోబు, నేను మళ్ళీ తెస్తా, నిన్ను మళ్ళీ క్షేమంగా తీసుకొస్తా, నీకేం కాదు. దేవుడు చూడండి అని చెప్తున్నాడు. నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. నీకు తోడై ఉంటాను, నిన్ను కాపాడుతాను, ఈ దేశమునకు మరలా రప్పించేదను. నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఇది దేవుడు చెప్పాడు. ఇంత చెప్పిన తర్వాత ఒక్కసారి మెలకు వచ్చింది. ఎవరికి? యాకోబుకు మెలకు వచ్చింది. 16 చూడండి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలం ముందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయానే తెలుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొని. 18 చూడండి. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా తీసుకున్న రాయిని తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోస్తున్నాం. ఏం చేశాడు? ఉదయం లేచాడు. రాత్రి జరిగిందంతా గుర్తుంది, కళ అని తెలిసిపోయింది. దేవుడు నాతో మాట్లాడు, అమ్మో దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు, దేవుడు నన్ను పలకరించాడు, ఇది దేవుని మందిరమే, ఇది పరలోకపు గవిని. ఎందుకంటే ఆ పైన 2 కొనలు ఆకాశాన్ని తలుకుంది, కింద 2 కొనలు భూమిని తగులుకున్నాయి. పరలోకాన్ని భూమికి తాకింది స్థలం కాబట్టి ఇది దేవుని మందిరం, ఇది పరలోక గవిని, దేవుడు నిశ్చయముగా ఈ స్థలంలో ఉన్నాడు అని చెప్తూ ఉదయం లేచాడు కదా. ఆ తల కింద ఏం పెట్టుకున్నాడు? రాయి పెట్టుకున్నాడు కదా. దాన్ని నిలిపాడు. నిలిపి దాని మీద నూనె పోసాడు. వినండి చాలా జాగ్రత్తగా, ఇది అర్థం అవ్వాలి మీకు. మనం అక్కడికి వెళ్తానికి ఇక్కడ నుంచి బయలుదేరాలి మన యాత్ర. నిలిపి చూడండి ఏం చెప్పాడు అక్కడ. స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసి, మరియు అతడు ఆ స్థలమునకు బేతేల్ అని పేరు. కింద చూడండి, బేతేల్ అంటే దేవుని మందిరం. అయితే
మొదట ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ప్రార్థన మొదలుపెట్టాడు. యాకోబు చూడండి, ఈ ప్రార్థనలో మీరు ఏమంటారు చూడండి. నేను నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి, ఏంటంట, నేను క్షేమంగా వచ్చినట్లు దేవుడు చెప్పాడా లేదా ఆ మాట ముందుగానే? ఈయన కూడా మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుతున్న ఈ మార్గములో నన్ను కాపాడి, తినుటకు ఆహారం, ధరించుకునుటకు వస్త్రములు నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండెను. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు అండి ఇక్కడ కదా. ఏంటంట, నువ్వు నాకు తోడై ఉంటావా? తర్వాత తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్టలే, అప్పుడే నువ్వు నాకు దేవుడుగా. ఈరోజు మన ప్రార్థనలు కూడా అవే కదా. ఏం చేస్తారు? ఉదయాన్నే ఒకే ప్రార్థన, సాయంత్రం ఒకే ప్రార్థన. మనకి కంటత వచ్చిన వాగ్దానాలు పట్టుకుంటావు. కాపాడు ప్రభువా, నన్నే కాపాడు, రాత్రంతా కాపాడు, నేను మాత్రం పడుకుంటా, లేవను, నువ్వు మాత్రం నీ పనేంటి? కాపాడు, ఉదయాన్నే లేపు, మళ్ళీ రోజంతా నా ఇష్టానుసారం తిరుగుతా, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తా, ఏది పడితే అది చేస్తా, కానీ నువ్వు నీ పని ఒకటే ఏంటి? కాపాడు ప్రభు, ఏ కొదవ లేకుండా చెయ్యి. నేను నీ బిడ్డను కదా. మళ్ళీ గుర్తొచ్చేది ఒక వాగ్దానం, నువ్వు తలగా చేస్తానన్నావు కదా. ఎంత ఆపద మొక్కులు అనే, తలగా చేస్తాన్నావు కదా ప్రభు, తలగా పెట్టు నన్ను. అట్టుందా ప్రార్థన? కాపాడు, తినటానికి తిండి ఇచ్చేయి, కట్టుకోవడానికి అప్పుడే నువ్వు నాకు దేవుడై ఉంటావు. దేవుడు వినిన తర్వాత ఏమనుకుంటాడు? మీరు ఆలోచించండి. ఆ స్తంభాన్ని నిలిపాడు. జాగ్రత్త వినండి, నువ్వు నన్ను క్షేమంగా మళ్ళీ తీసుకొస్తే అని చెప్తున్నాడు. గమనించండి, అక్కడ నువ్వు నాకు దేవుడై ఉంటావు, మరియు స్తంభముగా నేను నిలిపిన రాయి దేవునికి మందిరమగును, మరియు నువ్వు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించనని మొక్కుకున్నాడు. మనం కూడా చాలాసార్లు మొక్కుకుంటాం, ప్రభువా నాకు నువ్వు ఇచ్చేదంతా ఇస్తే, ఎంత ఇస్తా నీకు? ఎన్నో వంతు? ఎవరికి కావాలి 10వ వంతు? దేనికి? దేనికి కొద ఉందా? చాలాసార్లు మనం కానుకిస్తాను ప్రభువా. ఎవరితో వ్యాపారం? దేవునికి ఎందుకు నీ కానుకలు? మన కానుకలు అవసరం ఆయనకి. దేవునికి కావాల్సింది అది కాదు, జీవితం కావాలి, మారిన జీవితం కావాలి, మారిన బ్రతుకు కావాలి. యాకోబుగా ఉంటే కుదరదు. యాకోబు విరగొడుతున్నాడు దేవుడు. యాకోబు ఇశ్రాయేలుగా మారాలి, దేవుడికి కావాల్సింది అదే. చూసారా, తినడానికి తిండి ఇచ్చేయి, కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చేయి, నేను వెళ్ళిన ప్రతి స్థలంలో కాపాడు, అప్పుడే నువ్వు దేవుడు ఉంటావు. ఇక్కడ చూడండి, దేవుడే యాకోబుతో మాట్లాడి యాకోబుకు దేవుడుగా ఉంటానని చెప్తే ఈయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి దేవునితో. దేవుడు విన్నాడు. దేవుడు ఎంత ఉపయోగపడతాడు చూడండి. ఇంతటితో అయిపోయింది. మీ అందరికీ తెలుసు, వెళ్ళిపోయాడు మామ దగ్గరికి. మీ అందరికీ తెలుసు కదా అక్కడ ఏం జరిగిందో. వెళ్ళడం, ఆ బావి యుద్ధకు చేరడం, అక్కడ ఎవరిని కలుసుకోవడం? రాహేల్ని కలుసుకోవడం. అసలు ఆమెను చూసిన తర్వాత ఈయనకి ఏడుపు వచ్చి రావడం. అంటే అప్పుడు అర్థమైంది, యాకోబులో కూడా కన్నీళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. ఈయన ఎంత విచిత్రమో చూడండి. నిచ్చినేసిన దేవుని చూసి కన్నీళ్ళు రాలా. ఎవరిని చూసి? నిచ్చినేసిన దేవుని చూసి కన్నీళ్ళు రాలా. ప్రభువా, పాపినైనా నన్ను ప్రేమించావా? నాకు ఎవరు తోడుగా లేకపోతే నాకు తోడుగా ఉన్నావా? నన్ను పలకరించేవాడు ఎవరు లేకపోతే నన్ను పలకరించావా? నా కోసం నిచ్చినేసి నాకు కనిపించావా? ఆ పై నుండి నాతో మాట్లాడుతున్నావా? నాకు దేవుడుగా ఉంటానన్నావా? నా జీవితం అలాంటిది, పాప బ్రతుకు, మోసపూరితమైన బ్రతుకు. మా నాన్న మోసం చేసి వచ్చా, నన్ను చీకట్లో, నన్ను పొద్దుగుంకు వేళ నన్ను పలకరించావని గుండెలు బాదుకొని ఏడవాలేదా? అయ్యగారికి ఇక్కడ కన్నీళ్ళు రాలా. ఎక్కడొచ్చినాయి అంట? పెద్ద చెప్పండి. రాహేలు కన్నీళ్ళు. ఎంతమంది సీరియల్ చూసి ఏడ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? బుద్ధి లేని యాకోబులు సీరియల్ చూసి ఏడ్చేవాళ్ళు లేరా? ఉన్నారండి, ఉన్నారు. సీరియల్ చూసి ఏడ్చేవాళ్ళు. మాకు బంధువులు అవుతారు. ఆయన కళ్ళు కనిపించట్లేదంటే ఆపరేషన్ చేయించా. అంతే, నేను చేసిన పొరపాటు అదే. టీవీకి మీటర్ దూరంలో ఉండి, అది నాకు గుర్తులేదు ఆ సీరియల్ ఏదో, నేను హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు తెగేడ్చేవాడు.
నాకు అనిపించేది అనవసరంగా కళ్ళు ఆపరేషన్ చేయించి ఈయన నిత్య నరకానికి పంపించానే. 2 కళ్ళు గుడ్డివై ఎక్కడికి పోతే మంచిది అంటున్నాడు. మీకేం తెలుసు అంటున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆయన ఇంగ్లీష్ పదం ఎమోషనల్. చాలామంది అలా కదా, ఏడవలసిన దానికి ఏడవరు. అయ్యగారు వింటున్నారా? ఈ అయ్యగారు ఆమె రక్త సంబంధం తెలుసుకొని ఎవరు ఏడ్చుకోవడం, ఆమె వెళ్ళి చెప్పడం మనందరికీ తెలుసు. చివరికి అక్కడ చేరిపోయాడు. ఎక్కడ చేరాడు? మామ ఇంట్లో చేరాడు. అసలు ఆ మామ కూడా మామూలు మామ కాదు. అరే అల్లుడు గారు వచ్చాడు, కాస్త కొన్నాళ్ళన్నా ఉండని అనకుండా వెంటనే పనిలో పెట్టాడు. మీ అందరికీ తెలుసు. ఎన్ని సంవత్సరాలు అక్కడ? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 20 ఏళ్ళు ఉన్నాడు అక్కడ. 20 ఏళ్లలో ఎన్ని మార్పులు వచ్చాయి మీరు ఆలోచించండి. 20 ఏళ్ల తర్వాత మీరు ఎలా ఉంటారు? ఎప్పుడైనా ఊహించారా? పెద్దగా చెప్పండి, ఊహించారా లేదా? 20 ఏళ్ల తర్వాత చాలా మార్పులు వస్తాయి. మనలో చాలామంది ఉండకపోవచ్చు ఇక్కడ కదా. మన ముఖం మారిపోద్ది, మన స్థితిని మారిపోతాయి, మన పరిస్థితులన్నీ మారిపోతాయి. అసలు మనమున్న వాతావరణ పరిస్థితులు మారిపోతాయి 20 ఏళ్ల తర్వాత. 20 ఏళ్ళండి ఆ ఇంట్లోనే యాకోబు ఉండిపోయాడు. ఒక్కడిగా వచ్చాడు. 2 భార్యలు వచ్చారు, 2 ఉపపత్నులు వచ్చారు, చాలా సంతానం వచ్చారు. 20 ఏళ్ళు అయింది. జాగ్రత్త వినండి. 20 ఏళ్ల తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, దేవుడు చెప్పేదాకా యాకోబుకి అక్కడ 20 ఏళ్ల క్రితం ఒక రాయిని నిలబెట్టాడే. రాయిని నిలబెట్టి దాని మీద నూనె పోసి ఏమన్నాడు? జాగ్రత్త వినండి. ఆయన దేవుడితో ఏం చెప్పాడు 20 ఏళ్ల క్రితం? నేను వెళ్ళిన స్థలంలో నువ్వు నన్ను కాపాడాడా లేదా? గుడ్, కాపాడాడు. తినటానికి పెట్టాడా లేదా? 20 ఏళ్ళు పెట్టాడు. కట్టుకోవడానికి ఇచ్చాడా లేదా? అది కాక ఒక్క భార్య కాదు, 2, 2తో పాటు ఇంకిద్దరు, మొత్తం ఎంత? పిల్లలు 12 మంది, ఇంకా కొద్దిమంది పుట్టాలి అక్కడ. వినండి, 12 మంది పిల్లలు అనుకోండి. అసలు దేవుడు చూడండి, ఏగన్నా కొదువు చేశాడా? కానీ మర్చిపోయాడు. ఇది మానవ జీవితం. ఆపద మొక్కులు మొక్కాడు. 20 ఏళ్ల క్రితం దేవునితో చెప్పిన మాట మర్చిపోయాడు. బేతేల్ అని పేరు పెట్టాడు. ఇది దేవుని మందిరం. ప్రభువా, నువ్వు నాకు తోడుగా ఉంటే, నేను వెళ్ళిన ప్రతి స్థలంలో నువ్వు నాతో రావాలి, నన్ను కాపాడాలి, తినటానికి తిండి ఇవ్వాలి, కట్టుకోవడానికి బట్టలు ఇవ్వాలి. నువ్వు అలా చెయ్యి, 10వ వంతు ఇస్తా. ఎంత బాకీ ఉన్నాడు? ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు బాకీ ఉన్నాడు దేవునికి. పైగా అంటాడు, ఆ రాయిని నిలిపి, ఈ రాయి దేవుని మందిరం అవుతుంది. దానికి ఏమని పేరు పెట్టాడు? బేతేలు అని పేరు పెట్టాడు. కానీ ఆయన జీవితంలో బేతేలు లేదు, దేవుని మందిరం లేదు. ఎందుకో తెలుసా? మర్చిపోయాడు. దేవుడు చేసిన మేలు మర్చిపోయాడు. 20 సంవత్సరాలు ఏ దేవుడు తోడుగా ఉన్నాడో, 20 సంవత్సరాలు ఏ దేవుడు కాపాడాడో, 20 సంవత్సరాలు ఏ దేవుడు భద్రం చేశాడో, 20 సంవత్సరాలు ఎవరి చేతుల్లో ఉన్నాడు తెలుసా? మోసగాడైన మామ చేతుల్లో ఉన్నాడు. కానీ అద్భుతమైన మాట చెప్తున్నాడు. మీ నాన్న భార్యలతో చెప్తున్నాడు, నన్ను 10 సార్లు ఏం చేశాడు? మోసం చేశాడు, జీతం మార్చాడు. ఎంత దుర్మార్గుడు తెలుసా మీ నాన్న. పైగా అంటాడు, నేను చూడవట్టా, నేను ఎలా ఉండాల్సిన వాడిని, మీకోసం అన్నీ సహించాను. పైగా అంటాడు, ఎండకు ఎండాను, మంచుకి అయినా కనికరం లేదు అని ఒక మాట అన్నాడు. లాభాను ముఖం నిన్న మొన్న ఉన్నట్టు లేదు. మీ నాన్న ముఖం మారిపోతుంది. మన జీవితాల్లో కూడా చాలాసార్లు ప్రేమించినంతసేపు ప్రేమిస్తావు, చిన్న తేడా వస్తే మీ ముఖం చూడాలి. మార్పు, మీ ముఖం చూస్తేనే అర్థం అవుద్ది. ఏంటది? మార్పు, గొప్ప మార్పు, మామూలు మార్పు కాదు. మీ ముఖం చూస్తే అర్థం అవుద్ది. ఏంటి ఎట్టున్నావు? ఏదో అయింది. ఆయన ముఖం నిన్న మొన్నలాగా లేదు, మారింది. అంటే ఏదో చేయబోతున్నాడు. ఎవరిని? ఇంకేదో చేయబోతున్నాడు. అందుకే అంటున్నాడు. ఆ కూతుళ్ళు కూడా ఏకీభవించారండి. ఇప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. హలో మిస్టర్ యాకోబ్, మర్చిపోయావు నన్ను?
20 ఏళ్ళు దేవుడు చూసారా యాకోబుతో? ఏం మాట్లాడలేదు. ఇంకా ఇంకా తెలుసుకుంటాడు, ఇంకా మారుతాడు. గతంలో చేసిన వాగ్దానం బేతేల్ అని పేరు పెట్టాడు, అక్కడ రాయి నిలిపాడు. ఏ స్థలమందు యాకోబుతో మాట్లాడానో అదే దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. 20 సంవత్సరాలు యాకోబుకి బొత్తిగా గుర్తులేదు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు లేచి బేతేలుకి వెళ్ళు, నీ పితరుల దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్నద్దు. ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే దేవుడు గుర్తు చేస్తే కానీ తెలియలేదు ఎవరికి. అది మనకు కూడా చాలాసార్లు దేవుడు గుర్తు చేస్తే కానీ తెలియదా? దేవుడు గుర్తు చేయడానికి ఒక దెబ్బ కొడతాడు మనల్ని. దేవుడు గుర్తు చేయడానికి నెత్తి మీద రాయేస్తాడు, జుట్టు బిగుతాడు. దేవుడు చంపాలని కాదు. దేవుడు గుర్తు చేయడానికి కాళ్ళు కొడతాడు. దేవుడు గుర్తు చేయడానికి మెట్ల మీద జారి పడతావు. దేవుడు గుర్తు చేయడానికి ఎదురురాయి దెబ్బ తగిలిద్ది. ఎందుకు తెలుసా? చంపాలని కాదు, గుర్తు చేస్తాడు. అప్పుడు మనం నిజమే కదా, మర్చిపోయాను నేను, మరొక దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు జీవితం అదే తెలియజేస్తుంది. చూడండి, దేవుడు జోక్యం చేసుకొని యాకోబుతో ఏమంటున్నాడో, వాళ్ళ భార్యలతో చెప్తున్నాడు, మీ నాన్న ముఖం నిన్న మొన్నలాగా లేదు అని చెప్తున్నాడు. 31వ అధ్యాయం 31కి వస్తున్నాం ఇప్పుడు. 2వ వచనం 2. మరియు అతడు లాబాను ముఖం చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడలా ఉండలేదు. చూసారా? నిన్న మొన్న ఉండినట్టు చెప్పండి, అతని ఎడలా దేవుడు జోక్యం చేసుకున్నాడు. 3వ వచనం, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండదని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలంలో తన మంద యొద్దకు రాహేలు లేయాను పిలువనంపించి వారితో ఇట్లా, నేను మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదు, నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా తండ్రికి నా యావశక్తితో కొలువు చేసేదని మీకు తెలిసే ఉన్నది. నా జీతం చూసారా? మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను. అక్కడ చూడండి, ఆయనను దేవుడు అతన్ని నాకు హాని చాలు. ఏం చెప్తున్నాడు చూడండి, కూతుళ్ళకి వాళ్ళ నాన్న మీద ఏం చెప్తున్నాడు? మీ నాన్న ముఖం ఎట్టుంది? నిన్న మొన్న ఉన్నట్టు లేదు. కూతుళ్ళు చెప్తున్నాడు. ఇది కూతుళ్ళకు కూడా ఎరిగారు, కూతుళ్ళు కూడా తెలుసుకున్నారు. 10 మార్లు మీ నాన్న ఏం మార్చాడు? ఒకసారి మారిస్తే చెప్పండి, ఒకసారి మారిస్తే ఎట్టుంటుంది? ఏమండి, అల్లుడికి ఇవ్వాల్సిన కట్నం మామగారు ఇవ్వకపోతే ఏమవుద్ది? పెళ్ళి ఆగుద్ది. అవును కదా? మీకు ఒక విషయం తెలుసా? అక్కడ పెళ్లి కొడుకు పీటల మీదకి రావటం లేదు. నేను స్టేజ్ మీద ఉన్నా, ఎంతకీ రావట్లేదు. నాకేమో టైం అవుతుంది వెళ్ళాలి. ఏందని విచారిస్తే జరగాల్సింది ఏంటంటే, పెళ్లి కూతురు తండ్రి ఇస్తానన్న కట్నం సమయానికి దొరకలేదు, పాపం ఇవ్వలేకపోయాడు. వీళ్ళు అనుకున్నారు పెళ్లి కూతురుతో పాటు వచ్చేటప్పుడు పెళ్లి రోజు ఇస్తాడేమో అనుకున్నారు. కానీ ఆయన ఒట్టి చేతులతో వచ్చి ఒక పేపర్ ముక్క రాశాడు. ఏంటంటే, కాబోయే అల్లుడు గారికి సమయానికి మీకు కట్నం ఇవ్వనందుకు చింతిస్తున్నాను, తర్వాత మీకు చెల్లించేదనని ఉత్తరం ఇచ్చాడంట. అంతే. పెళ్లి కొడుకు అమ్మ ఆకాశం ఎత్తుకి ఎగిరి కింద పడింది. ఉగ్ర రూపం చూపించి నాకు ఆ రోజు అర్థమైంది, ఇట్ట కూడా ఉంటారు. పైగా ఆమె వందనాలు అంటది 2 సార్లు. దేనికి వందనాలు? వినండి, అసలు ఎంత ఆశ్చర్యం. పెళ్లి కొడుకు రావట్లేదండి, ఎంతకీ రావట్లేదని నేను పోయాను. ఏంది, కిందకి దిగుతాంగా మనం. అందుకే పెళ్ళిళ్ళకి వెళ్ళటం మానేశాను నేను. టయానికి రారు, టయానికి ఎక్కరు. పాపం వచ్చే జన సందోహం నాకు అప్పుడు అర్థమైంది. ఈ జనం ఎందుకు పెళ్ళిళ్ళకి కూర్చోరో, వాళ్ళు డైరెక్ట్గా భోజనశాలకు ఎందుకు వెళ్తారంటే వాళ్ళ బాధలు వాళ్ళవి. ఎందుకు కూర్చున్న పెళ్లి కూతురు రాదు, వాళ్ళ బాధలు వాళ్ళవి. కాబట్టి ఇప్పుడు ఎవరిని దించగలం కదా, ఆలోచించండి. నేను కిందకు పోయి ఆ ఇంట్లోకి పోయా, ఏం జరుగుతుందని. అంత అలజడి, గుసగుసలో. ఏంటంటే ఒకటే కారణం, ఇవ్వాల్సిన కట్నం సకాలంలో, ఇది ఆ కారణం. నేను నా నోటికి పని చెప్పా మొదటిసారి.
అర్థమైందా? ఆమెని జీవితంలో వాళ్ళ ఆయన కూడా తిట్టుండాడు. అసలు మామూలుగా ఆమె రెండోసారి కట్నం అనకుండా ఆ కట్నం తీసుకుంటే ఆమెకు సంభవించేది ఏమవుద్దో చెప్పాను నేను. భయపడిపోయిందా తెలుసా? ఎప్పుడైతే ఒక్కసారి ఆ ఇంట్లో మౌనం, దాన్ని ఏదంటారే చెలరేగిపోయాడని, అంతే. నేను ఆ రోజు అట్టయ్యా. ఆడపిల్ల కదా. ఇంకో మాట కూడా మాట్లాడా, ఎంత ఇవ్వాలి అమ్మాయి కట్నం? మీకు కోడలు కావాలా, డబ్బులు కావాలా? మీ కొడుకును అమ్ముతున్నారా మీరు? భయపడిపోయారండి వాళ్ళు. వాడు నేను మాట్లాడితేనే ఉన్నా, స్టేజ్ మీద సూట్ వేసుకొని కూర్చున్నాడు బుద్ధి లేనోడు. అంటే వాడు తర్వాత నాకే అనుకున్నాడు. వాక్యం ఆ రోజు పెళ్లి వాక్యం చెప్పలా, కట్నం గురించే. కట్నం తీసుకునేవాడు ఎవడాడు? ఈరోజు కట్నం తీసుకునేవాడు ఎవరన్నా ఇక్కడ ఉంటే తక్షణం మీ నిర్ణయాన్ని ఏం చేయాలి? మార్చుకోవాలి. క్రైస్తవులు కట్నం తీసుకోవద్దు, తీసుకోకూడదు. మన సత్యాన్ని, మనం నమ్మిన దేవుణ్ణి మనం అమ్మేయకూడదు. క్రమం ఉంది, పద్ధతి ఉంది, హద్దులు ఉన్నాయి. జీవితంలో ఏ విషయంలో రాజీ పడకండి. ఎందుకో తెలుసా? మీ బిడ్డలు దేవుడిచ్చిన బహుమానం, అమ్మకండి. సత్యం కొరకు నిలబెట్టాలి వాళ్ళని. హవ్వ అంటుంది, యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్న మనిషిని అమ్మేస్తారా? నీ కొడుకుని అమ్మేస్తారా? ఎట్టమ్ముతారు? యెహోవా నాకు ఇచ్చిన బిడ్డలు అని యాకోబు చెప్తున్నాడు తన అన్నకి. ఎవర్రా వీళ్ళంతా అన్నప్పుడు యెహోవా నాకు ఇచ్చిన బిడ్డలు అన్న అంటున్నాడు. దేవుడిచ్చిన బిడ్డలు అమ్ముతారా? అవును. యాకోబు ముసలోడు అయిపోయాడు. యేషేబు తన ఇద్దరు బిడ్డల్ని ఆయన చేతి కింద తీసుకెళ్ళాడు, మనష్షే ఎఫ్రాయిముల్ని. అంటున్నాడు, ఎవర్రా వీళ్ళు? ఈ దేశంలో దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు అమ్ముతారా? ఎట్టమ్ముతారు? కట్నాలు ఎందుకు తీసుకుంటారు? ఏ లెక్కలో తీసుకుంటారు? కట్నాలు తీసుకోమని ఎక్కడ రాయబడి ఉంది? చేయకూడదు. కాబట్టి ఈరోజు నుంచి ఎక్కడన్నా మీకు ఇంకొంచెం ఎక్కడన్నా ఆలోచన ఉంటాయి తీసుకోవాలని, ఎప్పటికీ కట్నం అనే మాట మన ఇళ్లల్లో వినిపించకూడదు. ఇది క్రైస్తవ జీవిత లక్షణం. ఇది వింటున్నారా? యాకోబు 10 సార్లు ఇస్తానన్న డబ్బులు జీతం ఇవ్వలేదు, మార్చేశాడు. ఈ సంగతి వాళ్ళ కూతుళ్ళకు కూడా తెలుసు. వాళ్ళ కూతురుతో అంటున్నాడు, వద్దు, దేవుడు నాకు చెప్పాడు. నేను మర్చిపోయాను, నా పితరుల సంగతి మర్చిపోయాను. పనిలో పడిపోయి బాధ్యతలు నెత్తికెక్కించుకొని ఇంత విస్తారమైన పని మీ నాన్న నాకు ఇచ్చాడు. నన్ను నా చేత చాకిరి చేపించుకున్నాడు మీ నాన్న. నా పితరుల గురించి ఆలోచించకుండా, నా తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా, నా దేవుడి గురించి ఆలోచించకుండా, ఏ స్థలం మందైతే 20 సంవత్సరాల క్రితం రాయిని నిలిపానో ఆ స్థలానికి వెళ్లకుండా నా పని నన్ను అడ్డగించింది. సాధించింది అంటే అందుకే అంటున్నాడు, ఎండకు ఎండి మంచుకి దేవుడు లేకపోతే, దేవుని సన్నిధి లేకపోతే మనం ఎండకు ఎండిపోతాం, మంచుకు తడిసిపోతాం. ఏంటి ప్రయోజనం దాని ద్వారా? అందుకే భార్యలతో చెప్తున్నాడు, మీ నాన్న ముఖం మాకు నచ్చలేదు, గతంలో ఉన్నట్టు మీ నాన్న ముఖం లేదు, వెళ్ళిపోదాం. అసలు ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆ ఇద్దరు భార్యలు రైట్ వెళ్ళిపోదాం. మీ అందరికీ తెలుసు, అందరం తీసుకున్నాడు. బిడ్డల్ని, తనకున్నది, తను సంపాదించుకున్నది. ఇద్దరు భార్యలు, ఇద్దరు ఉపపత్నులు, పనివారు, మంది మార్బలంతో 20 సంవత్సరాల తర్వాత ఏ స్థలమందు దేవుడు నిచ్చెనేశాడో, ఏ స్థలమందు రాయి నిలిపి దాని మీద నూనె పోస్తే ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు అన్నాడు, అక్కడికి వెళ్తున్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? వింటున్నారా? ఇప్పుడు మనం అక్కడికి వస్తాం. ఎక్కడికి వస్తున్నాం మనం? ఇందాక చదువుకున్న వాక్యానికి 35కి రండి. ఈ మధ్య చాలా జరిగిన సంగతులు మీరు చదువుకోండి. అవన్నీ మధ్యలో ఎంట పడ్డాడు ఎవరు? అయితే దేవుడు జోక్యం చేసుకొని అన్నాడు, హలో లాబాను, సాలి కాగు, నీవు మీ అల్లుడితో మంచి కానీ చెడు కానీ మాట్లాడద్దు. చూసారా? దీన్ని బట్టి మీకు ఒక విషయం అర్థమవుతుంది. దేవుని మందిరానికి మనం వెళ్తా ఉన్నప్పుడు నిన్ను ఎవరైతే అడ్డగించాలని ప్రయత్నం చేస్తారో దేవుడు వాళ్ళ విషయం జోక్యం చేసుకుంటాడు. ఎవరైనా కావచ్చు వాళ్ళు.
మీ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు దగ్గరికి వచ్చేసారు. సరే ఇప్పుడు 35వ అధ్యాయానికి వస్తున్నాం. ఇప్పుడు దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించే. లే ఎళ్ళు, బేతేలుకి వెళ్ళు. నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నుండి నువ్వు పారిపోయినప్పుడు నీ కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా, చూసారా దేవుడు ఎట్లా గుర్తు చేస్తున్నాడో. లే, అప్పుడు మీ అన్న చంపుతాడని వెళ్ళిపోయావే, అక్కడికి వెళ్ళు. అప్పుడు రాయి నిలబెట్టావే, వెళ్ళి బలిపీఠం కట్ట అక్కడికి అని చెప్తున్నాడు. యాకోబు తన ఇంటి వారితో, తన వద్దున్న వారందరితో 3 విషయాలు చెప్పాడు. 20 సంవత్సరాల తర్వాత, లుక్ ఎంత ఆశ్చర్యం, 20 సంవత్సరాల తర్వాత ఆనాటి బేతేలు రక్షణ ఇచ్చింది. ఇప్పుడు చూసారా, రక్షణ ఇచ్చింది ఆనాడు బేతేలు. 20 సంవత్సరాల క్రితం ఇదే స్థలం యాకోబును కాపాడాను, యాకోబును రక్షించాను, యాకోబు కొరకు నిచ్చెన వేయబడిను, యాకోబును పలకరించాను, యాకోబుకు భరోసా ఇచ్చాను, యాకోబుకు వాగ్దానం ఇచ్చాను, యాకోబుకు జీవితంలో నిశ్చయత ఇచ్చింది ఆ స్థలం. కానీ ఇప్పుడు అదే స్థలం యాకోబుకు ఒక అవకాశం ఏంటంటే, యాకోబు ఆ స్థలంలో సంపూర్తిగా సమర్పించుకోవాలి. రక్షణ పొందినాడు తిరిగి వచ్చి ఆ స్థలంలో ఏం చేసుకోవాలి, సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఇది విషయం. రక్షణ పొందిన మనం బేతేలుకు వచ్చి ఇక్కడే, ఇది బేతేలు, ఇక్కడే మనం సంపూర్తిగా సమర్పించుకోవాలి. ఆ సంపూర్తిగా సమర్పించుకోవడానికి 3 షరతులు తన కుటుంబానికి చెప్పాడు. చూసారా, చూడండి అందులో ఏం చెప్తున్నాడంటే యాకోబు, గమనించండి, ఆనాడు ఈ స్థలం అందే దేవుడు యాకోబుకి నిచ్చెన వేశాడు, మాట్లాడాడు. అయితే ఈ స్థలం యాకోబు చూడండి, యాకోబు మాట చెప్పాడు, వినండి. ఈ 2 విషయాలు మీకు అర్థం అవ్వాలి. యాకోబు ఏమడిగాడు దేవుణ్ణి అక్కడ 20 సంవత్సరాల క్రితం? ఏమడిగాడు? 3 విషయాలు అడిగాడు. ఏంటంట? నన్ను కాపాడు, తర్వాత ఫుడ్, 3 అడిగాడు. ఈ 3 ఇస్తే నేను నీకు, నువ్వు నాకు దేవుడిగా ఉంటావని. అయితే దేవుడు ఇక్కడ, ఆ దేవుడు నీకు సదాకాలం దేవుడిగా ఉండాలంటే ఆయనకి నువ్వు సమర్పించుకోవాలి. 3 షరతులు. యాకోబు 3 కోరికలు, ఇక్కడ దేవుడు 3 షరతులు అని చెప్తున్నాడు. ఇక్కడ వింటున్నారా? ఏం చెప్పాలి అక్కడ చూడండి. ఆనాడు ఏమడిగాడు? నన్ను కాపాడు, నాకు ఆహారం ఇవ్వు, వస్త్రం ఇవ్వు అన్నాడు. అయితే ఈరోజు ఇక్కడ 3 ఏంటి? మొట్టమొదట చెప్తున్నాడు చూడు, యాకోబు తన ఇంటి వారితో కూడా ఏం చెప్తున్నాడు? మొట్టమొదట ఏం చెప్తున్నాడు చూడండి, అన్య దేవతలను పారవేసి. మొట్టమొదటి విషయం, అన్య దేవతలను పారవేసి. చూడండి, అక్కడ 20 సంవత్సరాల క్రితం బేతేల్లో యాకోబే దేవుడికి షరతులు పెట్టాడు. కానీ 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు షరతులు ఎవరు పెడుతున్నారు? దేవుడే షరతులు పెడుతున్నాడు. చూసారా తేడా? అక్కడ 20 సంవత్సరాల క్రితం మారు మనస్సుకు పునాది, కానీ ఇప్పుడు మారు మనసు పొందిన వ్యక్తి దేవునికి సంపూర్తిగా సమర్పించుకోవడం, అది జ్ఞాపకం చేస్తుంది. మొట్టమొదట ఈరోజు సంఘంలో ఉన్న మనం ఏమి నేర్చుకోవాలి చూడండి. నెంబర్ 1, అన్య దేవతలను పారవేసి బేతేలుకు వెళ్ళడానికి ముందు, సమర్పణ జీవితానికి వెళ్ళడానికి ముందు, మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవడానికి ముందు మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, చెప్పండి ఏంటి? అన్య దేవతలను ఏం చేయాలి? దేవతలు ఉన్నారా? అన్య దేవతలు, విగ్రహాలు ఉన్నాయా? ఉన్నాయి. ఏంటి ఆ విగ్రహాలు? తేలిక చెప్పచ్చు. దేవుని కన్నా మన జీవితంలో దేనిని ఎక్కువ ప్రేమించిన, బహుశా యాకోబుకు ఆ తర్వాత తెలిసి ఉండాలి. రాహేలు తన తండ్రి గృహదేవతను అని తర్వాత మొదట్లో తెలియలేదు యాకోబుకి. బహుశా ఈ మాట ఎందుకు వాడాడంటే, బహుశా తెలిసిందేమో, రాహేలు తన తండ్రి గృహదేవతను దొంగిలించింది అని. నేను గతంలో చెప్పాను ఎందుకు దొంగిలించి ఉండొచ్చు అన్న, అందుకే అంటున్నాడు, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి. ఈరోజు చాలామంది జీవితాల్లో విగ్రహాలు ఉన్నాయి. ఏమిటి విగ్రహం అంటే, బైబిల్ భాషలో మనం ఏమనుకుంటామంటే, విగ్రహం అంటే ఒక ప్రతిమ, ఒక రూపం, ఒక బొమ్మ అని అనుకుంటాం. కాదు, జీవితంలో దేవుని స్థానాన్ని ఆక్రమించేది ఏదైనా విగ్రహమే, ఏదైనా కావచ్చు. దేవుని కన్నా
నువ్వు ఎక్కువగా దేనిని ప్రేమిస్తున్నావో అది విగ్రహం. దేవుని కన్నా ఎక్కువగా దేని గురించి మాట్లాడుతున్నావు అది విగ్రహం. దేవుని కన్నా ఎక్కువగా ఏ స్థలంలో ఉండాలనుకుంటున్నావు అది విగ్రహం. దేవుని కన్నా ఎక్కువగా ఏ వైపు ఆకర్షించబడుతున్నావు అది విగ్రహం. విగ్రహాలు చాలా ఉన్నాయి. అందుకే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. విగ్రహముల జోలికి పోవద్దు అని చెప్తుంది వాక్యం. 1 యోహాను పత్రిక 5:21 దాంతోనే ముగిస్తున్నాడు. అద్భుతం. విగ్రహముల జోలికి పోవద్దు. అమ్మో పోతే ఏంటో తెలుసా? అవి అంటుకుంటాయి. విగ్రహం నిన్ను తిరుగుబాటుకు ప్రేరేపిస్తుంది. దేవునికి దుఃఖం, బాధ, కోపం. విగ్రహారాధన, విగ్రహం పండుగ నీ జీవితంలో మొదటి 2 ఆజ్ఞలు దానికి సంబంధించినవి. విగ్రహాలు ఉన్నాయా? ఆలోచించండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్త పడుడి. దేని జోలికి పోవద్దు? విగ్రహముల జోలికి పోవద్దు అని చెప్తుంది వాక్యం. కాబట్టి విగ్రహాలు ఈరోజు చాలామంది జీవితాల్లో ఎన్నో విగ్రహాలండి. తెలీదు. మన ఉద్యోగమే మన విగ్రహం అవ్వచ్చు, మన బిడ్డలే మన విగ్రహం అవ్వచ్చు, మనం దాచుకున్న ధనం మనకు విగ్రహం అవ్వచ్చు, మనం కట్టుకున్న ఇల్లు విగ్రహం అవ్వచ్చు, మన చేతిలో ఉన్న ఫోన్ ఒక విగ్రహం అవ్వచ్చు. తెలియదు ఏం విగ్రహాలు ఉన్నాయో, ఎవరి జీవితాల్లో ఏ విగ్రహాలు ఉన్నాయో తెలియదు మనకి. అందుకే విగ్రహముల జోలికి పోవద్దని బైబిల్ చెప్తుంది. ఆలోచించండి ఒకసారి. విగ్రహాల జోలికి వెళ్తున్నారా? ఆలోచించండి. విగ్రహముల జోలికి మీరు వెళ్ళకూడదు. మూర్ఖత అగుపరుచు మాయా విగ్రహాలు అని అంటున్నాడు. మూర్ఖత అగపరుచు మాయా విగ్రహాలు. కాబట్టి ఇప్పుడు అర్థమైందా విగ్రహం అంటే ఏంటో? దేవుడు ఎహెజ్కేలు గ్రంథంలో, హోషేయ గ్రంథంలో తన బాధ చెప్తున్నాడు. ఏంటో తెలుసా దేవుని బాధ? ఇశ్రాయేలీయులు నన్ను విడిచి మొద్దులతో వాళ్ళు వ్యభిచారం చేశారు. ఇదండి, నన్ను విడిచి, దేవునిని విడిచి నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో, ఎవరితో సంబంధం పెట్టుకుంటున్నావో, దట్ ఈస్ ఐడల్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో అది ఒక విగ్రహం. అందుకే విగ్రహాల జోలికి మనం పోవడానికి వీలు లేదు. వింటున్నారా? అందుకే మొట్టమొదట అవతల పారవేసి అన్య దేవతలను ఏం చేయాలి? పారవేయాలి. చెప్పండి, పారవేయడం అంటే ఏంటి? మళ్ళీ అవి మీకు కనిపించద్దు. చెప్పండి, పారవేయడం అంటే ఏంటి? మళ్ళీ మీకు అవి కనిపించద్దు. 2, మిమ్మును మీరు అంటే శుభ్రం చేసుకొని అనే మాట. మిమ్మును మీరు శుష్పరచుకొని. 2వ షరతు పవిత్రపరచుకోవడం. వింటున్నారా? పవిత్రపరచుకోవడం. మనం ఇది ఎప్పుడు చేయాలి? మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవడం రోజు చేయాలి. ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు. దేవుడు ఒక మాట చెప్పాడు, జాగ్రత్త వినండి. దేవుడు శిష్యుల పాదాలు కడగాల్సి వచ్చినప్పటికీ ఒక్కొక్కరు పాదాలు కడుగుతున్నాడు కదా. కడుగుతున్నప్పుడు పేతురు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు దేవుడితో అంటున్నాడు, ప్రభువా నా పాదాలే కాదు మొత్తం కడుగు. దేవుడు చెప్పాడు, ఒక్కసారి స్నానం చేస్తే మళ్ళీ స్నానం చేయాల్సిన అవసరం, కాళ్ళు కడుక్కుంటే చాలు. ఎన్నిసార్లు కాళ్ళు కడుక్కోవాలంటే, ఆ దినాల్లో యూదులు బయటికి వెళ్ళి రావడంతో ముందు ఏం కడుక్కుంటారు? కాళ్ళు. ఎన్నిసార్లు బయటికి వెళ్తే ఎందుకంటే బయటికి వెళ్తే మనకి మాలిన్యం అంటుకుంటుంది. తెలీదు. మనకు తెలిసి కొంచెం, తెలియక కొంచెం, కొన్ని తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే మాలిన్యం మనల్ని అంటుకుంటుంది. అందుకే మనం దేవుని వాక్యం అనే నీటి దగ్గరికి వచ్చి కాళ్ళు కడుక్కోవాలి. వింటున్నారా? ప్రత్యక్ష గుడారం ఆవరణ, పరిశుద్ధ స్థలం. ఆవరణలో ఏముంది? గంగాళం. అందులో ఏమున్నాయి? నీళ్లు. లోనికి వెళ్ళేటప్పుడు, బయటకు వచ్చినప్పుడు ఆ యాజకుడు బలి అర్పించడానికి ముందు కాళ్ళు చేతులు శుభ్రం. ఎన్నిసార్లు లోనికి వెళ్తే మనం దేవుని వాక్యం ద్వారా ఎన్నిసార్లు శుద్ధి అయితే అన్నిసార్లు దేవుని వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది. యవనస్తుడు దేని ద్వారా తన నడకను? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చదవాలి. వాక్యం కాబట్టి జాగ్రత్త. మాలిన్యం మీద అంటుకోకుండా మనం చూసుకోవాలి.
ఎన్నోసార్లు మనం తెలియకుండానే చూపుల్లో, తలంపుల్లో, మన వినికిడిలో, మన ఆలోచనలో తెలియదు మనకి పాపం అంటుకుంటుంది. ఎందుకో తెలుసా? పాపలోకం కాబట్టి. మన ప్రమేయము లేకుండానే అలా జారిపోతూ ఉంటాం. మనం పాపలోకం కదా. అందుకే వెంటనే మనం అప్రమత్తమై జాగరూకత కలిగి దేవుని వాక్యం దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలి? ప్రభువా నన్ను కడుగు ప్రభువా అని చెప్పాలి. ప్రభు అదే చెప్తున్నాడు. రెండోది, మనం ఏం చేయాలి? మనల్ని మనం దేవుని ఆలయానికి వచ్చేటప్పుడు శుభ్రపరచుకొని. మూడో షరతు ఏంటి? ఈ వస్త్రములను చాలు, వస్త్రములను మార్చుకొని. ఏం మార్చుకోవాలి? అవును, వస్త్రాలు మార్చుకోవాలి. మొట్టమొదటి దేవుడు ఏదైనా తోటలో వారేమో అంజూరు పాకులు కప్పుకున్నారు, కానీ దేవుడు వారి వస్త్రాలు మార్చాడు. చర్మపు చొక్కాయలు వారికి తొడిగించాడు. వస్త్రాలు మార్చబడింది దేవుని దగ్గరకు రాలేం. ఇది జీవితాన్ని సూచిస్తుంది. వింటున్నారా? మలిన వస్త్రాలు, యెహోషువాకి మలిన వస్త్రాలు మార్చబడ్డాయి. జకర్యా గ్రంథంలో మనం ఆ విషయాలు చూస్తాం. మనం 3వ అధ్యాయం 3-4 వచనాల్లో మలినపరచబడ్డాయి ప్రధాన యాజకుడైన యెహోషువ వస్త్రాలు. అవును, మలినపరచబడ్డ వస్త్రాలతో రావద్దు. పాపపు డాగు, కళంకం, మచ్చ ఏది మనలో ఉండడానికి వీల్లేదు. వింటున్నారా? యేషేబుని ఐగుప్తులో ఫరో ముందుకు తేడానికి ముందు యేషేబు ఖైదీ వస్త్రాలు తీసి ఏ వస్త్రాలు ఇవ్వబడ్డాయి? నార వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఎవరి ముందుకు తేవడానికి? రాజు ముందు ఒక ఫరో ముందు నిలబడడానికి యేషేబుకు అటువంటి వస్త్రాలు ఇస్తే, మరి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఆ రక్షణ వస్త్రాన్ని ధరించద్దా? మలిన వస్త్రాలతో రావద్దు, పాపము నిండిన జీవితాలతో. అనగా పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు పనులతో మనం ఇక్కడికి రావడానికి వీల్లేదు. ఇవి మన వస్త్రాలను మళ్ళపరుస్తాయి. వాటితో రావద్దు. వస్త్రాలు మార్చుకొని. వింటున్నారా? మార్చుకొని. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు ఎవరి దగ్గరికి? కానీ తండ్రి ఆయన అలాగే ఇంట్లోకి రానివ్వలేదు. వాడికి ఏం కట్టాడు? ఏం తొడిగించాడు? అవును, ప్రశస్త వస్త్రం. మీరు యెషయా గ్రంథం 61 చదివితే అక్కడ మీకు కొన్ని వస్త్రాలు తెలుస్తాయి. చదవండి. అక్కడ మీకు ఆ వస్త్రాలు దేవుడు మనకి ఇస్తాడు. దావీదు కూడా పాట పాడాడు. గోనె పట్టపోయింది, ఆయనకి రక్షణ వస్త్రాన్ని, ఆనంద సంతోష వస్త్రాన్ని దేవుడు ఇవ్వడం మనం చూస్తాం. కాబట్టి మనం మూడోది ఏం చేయాలి? వస్త్రములు. మొట్టమొదటిది చెప్పండి ఒకసారి. అన్య దేవతల్ని. 2, 3 ఒకసారి చూసాను, చదవండి ఒకసారి. ఒకటి అన్య దేవతలను, రైట్. తర్వాత మిమ్మల్ని మీరు. మూడోది మీ వస్త్రములు. ఇది చేసిన తర్వాత ఇప్పుడు యాకోబు వాళ్ళ కుటుంబానికి చెప్తున్నాడు, మనము లేచి, మీరు చెప్పాలి అప్పుడు, లేవండి మనం లేచి చర్చికి పోదాం, మనం లేచి దేవుని మందిరానికి పోదాం. దేవుని మందిరానికి రావడానికి ముందు ఈ 3 జరగాలి. ఏంటి? అవును, శనివారం రాత్రే యాకోబుగా మారండి. మీరు మీ ఇంట్లో చెప్పండి, రేపు మనం బేతేలుకి వెళ్ళాలి కదా, ఉదయాన్నే 6 గంటలకి చర్చికి వెళ్ళాలి కదా, దేవుని ఇల్లు కదా అది, దేవుని కలుసుకోవాలి కదా. ఎలా పడితే అలా కలుసుకుంటామా ఆయన్ని? కాదు కదా. మొట్టమొదట మీ దగ్గర ఏమన్నా విగ్రహాలు ఉన్నాయా? దేవునే కదా మనందరం ప్రేమిస్తున్నాం, దేవునే కదా మనందరం గణపరుస్తున్నాం, దేవునికే కదా మహిమను ఆపాదిస్తున్నాం. ఎవరైనా ఇంకా 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 ఇంట్లో చెప్పాలి ఇట్లా, అన్య దేవతల్ని అవతల పారేయండి, ఎవ్వరు ఉంచుకోవద్దు. మనం రేపు బేతేలుకి వెళ్తున్నాం. 2, ఈరోజు మిమ్మల్ని మీరు దేవుని వాక్యము ద్వారా శుభ్రపరచుకోండి. మనలో మన మనస్సాక్షి పాపం జ్ఞాపకం చేస్తూ ఉంటే ఒప్పుకోండి, విడిచిపెట్టండి. మూడోది వస్త్రాలు. ఏంటా వస్త్రాలు? అందరు ఇస్త్రీ చేసుకోండి కాదు, దేవుడు కోరిన వస్త్రం, కళంకము మాలిన్యం లేని వస్త్రం. ఈ 3 సిద్ధంగా ఉండండి. మనం రేపు ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఎక్కడికి? ఎంత గొప్ప ఆధిక్యత అండి బేతేలుకు రావటం, మీకు తెలుసా? ఉదయాన్నే లేచి శనివారం రాత్రి సిద్ధపడి ఈ 3 అనుభవాల్లో మనం మన ఇంట్లో ఉన్న వాళ్ళని సిద్ధం చేసి ఉదయాన్నే, ఆదివారం ఉదయాన్నే ఎవరు రాకముందు ఇక్కడికి రావటం, ఎవరిని కలుసుకోవడానికి. మరి సిద్ధమైన అలాగా లేచిన పెడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాట్లాడుతున్న ఈ 3 మాటలు యాకోబు తన కుటుంబానికి చెప్తున్నాడు.
దేవుడు గుర్తు చేస్తే కానీ గుర్తు రాలేదు. లేవండి, మీ యొద్ద ఉన్న అన్ని దేవతలను అవతల పారవేయండి, మిమ్మల్ని మీరు శుష్పరచుకోండి, మీ వస్త్రములు మార్చుకోండి, మనం బేతేలుకు వెళదాము అని చెప్తున్నాడు. అర్థమైంది కదా? ఈ 3 షరతులు నేర్చుకోండి. ఈ 3 మన జీవితాల్లో ఉండాలి, మన కుటుంబాల్లో ఉండాలి. విత్తబడిన ఈ వాక్యం దేవుడు మన కొరకే మాట్లాడుతున్నాడు. మనం ఎలా పడితే అలా ఉండొద్దు. మొదటి అనుభవం, మొదటి బేతేలు మనకి సమర్పణ, మొట్టమొదటి రక్షణ నేర్పిస్తుంది. అయితే ఇది యాకోబు బలిపీఠం కట్టి ఏల్ బేతేల్ అని పేరు పెట్టాడు. అర్థం ఏంటో తెలుసా? సమర్పణ. అక్కడ యాకోబు షరతులు పెట్టాడు దేవునికి, ఇప్పుడు దేవుడి షరతులు పెడుతున్నాడు. ఆ షరతులు నెరవేర్చేవారిగా మనం ఉందాం. మన దగ్గర ఉన్న అన్ని దేవతలను అవతల పారవేద్దాం, శుభ్రపరచుకుందాం, వస్త్రాలు మార్చుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రాలు. ఏల్ బేతేల్లో మేము సంపూర్తిగా సమర్పించుకోవాలి. మొదటి అనుభవంలో రక్షణ, రెండో అనుభవంలో సమర్పణ. స్తోత్రాలు ప్రభా. ఈ వాక్యం ద్వారా మేము కొన్ని పాఠాలు నేర్చుకోగలిగాం, మీరు మాకు నేర్పారు. స్తోత్రాలు. విన్న వాక్య ప్రకారం మా జీవితాలు ఉండడానికి సహాయం చేయండి. మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందండి. బిడ్డలందరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.